నేను మీ సీతారామరాజు, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనం ఇప్పుడు సిద్ధాంతం వద్ద వశిష్ట గోదావరి ఒడ్డున ఉన్నామండి. జూన్ జూలై మాసాలు వచ్చినాయంటే ఈ వశిష్ట గోదావరికి ఎంతో ప్రత్యేకత వచ్చేస్తుందండి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. పులసలండి, పులసలు. ఈ పులసల కోసం ఎక్కడి నుంచి ఎవరు వస్తారో మీకు తెలిసిందే. దూర తీర ప్రాంతాల నుంచి వస్తారు. పులస అంటే అంత టేస్టు. ఈ మాసంలోనే పులస కొనుక్కుంటే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి 2 సముద్రాలు దాటి ఈ ధవళేశ్వరం దగ్గరికి వస్తుంది, ఈ సిద్ధాంతం దగ్గరికి వస్తుంది ఇలస. ఈ నరసాపురం నుంచి ఈ సిద్ధాంతం వరకు ఈదిన తర్వాత అది పులసగా మారుతుంది. ఆ పులసగా మారిన తర్వాత ఇంకా దాని టేస్ట్కి మనం చెప్పక్కర్లేదు. ఎంత టేస్ట్ వస్తుందండి. పుస్తెలు అమ్మైనా పులస కూర తినాలనేది ఎప్పుడో పాత నానుడి. ఇప్పుడు పుస్తెలు అమ్మక్కర్లేదు, ఆస్తులు తాకట్టు పెట్టైనా పులస తినాలనుకుంటున్నారు. హైదరాబాద్ వాళ్ళు, ఎక్కడెక్కడో చెన్నై వాళ్ళు అంతా ఈ మాసం వచ్చిందంటే బంధువుల ఇంటికి ఒకటే ఫోన్లు, మాకు పులస కూర కావాలి, పులస పులుసు కావాలి. ఇంకెందుకు, ఆ డిమాండ్ అలా ఉండటంతో ఈ పులసలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. వేలకు వేలు, కొన్ని చోట్లయితే ₹1,00,000 కూడా పలికిందంటే ఈ మధ్య. చూడండి పులసకున్న డిమాండ్ ఎంతో. ఈ పులస ఏంటి, ఈ పులసకున్న కథ ఏంటి, ఈ పులస కూర వండుకు తింటే ఎలా ఉంటుంది, అసలు పులస కూర ఎలా వండాలి, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. మనం ఏదైతే పులసలు ఉన్నాయో ఆ పులసలు అమ్మే ప్రాంతానికి, వండే ప్రాంతానికి వచ్చామండి. ఆ పులసలు ఏంటి, ఆ కథ ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. జూన్ జూలై ఆగస్టు మాసం వచ్చిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంత ప్రాంతానికి ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మనకు అతిథులు వస్తాయి. ఎక్కడో 2-3 సముద్రాలు దాటి హిందూ మహాసముద్రానికి ఇలా మనకి నరసాపురం గోదావరి వెంబడి, వశిష్ట గోదావరి వెంబడి వస్తాయి. ఆ వచ్చే అతిథులే ఇలసలు పులసలుగా మారి మనకి అనేకమైన టేస్ట్ని ఇస్తాయి. అవన్నీ కూడా సిద్ధాంతం బ్రిడ్జ్ వద్ద లభిస్తాయి. మనం ఇక్కడ అచ్చయ్య గారి షాపు దగ్గర ఉన్నాం, పులసల షాపు దగ్గర. ఎన్నో ఏళ్ళ నుంచి అచ్చయ్య గారు ఈ పులసల వ్యాపారం చేస్తున్నారు. ఇందులో ఆరితేరిపోయారు. ఈ పులసలను చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. చూడండి పులస చాలా చిన్నగా ఉంది, కానీ దీనికి అసలు ధర ఆకాశాన్ని అంటుంది. అవి ఏంటి, ఆ వివరాలు ఏంటో కూడా తెలుసుకుందాం. అచ్చయ్య గారు, ఈ సంవత్సరం పులసలు లేట్గా వచ్చినాయి అంటారా, లేకపోతే ఎప్పుడు వచ్చినట్టు వచ్చినాయా? ఎప్పుడు వచ్చినట్టు వచ్చినాయి. ఎలా ఉంది ఈసారి బేరం, ఎలా ఉంది వ్యాపారం, ఎలా ఉంది? బాగుందండి వ్యాపారం. అంటే మామూలుగా ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉంటాయి? మనకు జూలై కానీ స్టార్టింగ్ అంటే అక్టోబర్ దాకా వస్తాయండి. ఇప్పుడు ఇలసలో పులసలో అంటారు కదా, ఈ ఇలసల్ని పులసల్ని ఎలా గుర్తించాలండి? సముద్రంలో ఉండగానే ఇలస అండి. తెల్లనీటిలో సముద్రంలో ఉండగా గోదావరిలోకి రాగానే ఇలస పులస అయిపోతుందా? ఇలస పులస అయిపోతుంది. ఇప్పుడు ఈ పులసలండి ఇప్పుడు ఎంత ఉంటాయండి సైజు? ఇవి కేజీ వస్తుందండి. ఒకటి కేజీ వస్తుంది. ఎలా ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుగోలు చేస్తారంటారు? మనకి భీమవరం, ఇలాగ గుంటూరు, ఇలాగ ఏలూరు, భీమవరం, తర్వాత ఇలాగ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి కొనుక్కెళ్తా ఉంటారు. ఇలా వైజాగ్ నుంచి కూడా వచ్చి. ఎన్ని నాళ్ళు ఉంటాయండి ఇవి? ఇంకా 3 నెలలు ఉంటాయండి. 3 నెలలు అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉంటాయి. సెప్టెంబర్ దాకా. ఇప్పుడు మామూలుగా ఈ మామూలు చేపకి పులస చేపకి ఏంటి తేడా అసలు? దీని రుచికి మామూలుగా ఎర్రనీరు టైంలోనే బాగుంటుందండి ఇది పులస. ఇది ఎక్కడంటే మామూలుగా ఆస్ట్రేలియాలో పుట్టకండి తింది. ఎర్రనీరు వచ్చే టైం వర్షాకాలంలో సముద్రంలోంచి వస్తే మనకు సముద్రం గోదావరికి ఎర్రనీరు ఎక్కడైతే ఉన్నదో ఆ నదిలోంచి నరసాపురం అంతర్వేది మొక్కలోంచి వస్తుంది. కాబట్టి దీనికి ఎర్రనీరుకి, తీపి నీరుకి బాగా నొకరు తిని దీని తయారవుద్దండి. ఇది గుడ్లు పెట్టినాక టేస్ట్ వస్తుంది. అదే టేస్ట్ వస్తుంది. సముద్రంలో ఉండగా మామూలుగా దీనికి శనగట్టదండి. శనగట్టిన చేప రుచి లేకపోతే ఇది అంటే రుచి అంటే మీకు ముద్రగా శనగడుతుంది కాబట్టి ముద్ర చేప శనగడుతుంది. పో చేప అయితే కేజీ లోపు ఉంటుంది. శనపులస అయితే కేజీన్నర 2 కేజీల దాకా ఉంటుందా? ఇక్కడ శనపులస మామూలుగా అంటే గుడ్లు పెట్టినాక ఇక్కడ వస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత మనకు వాళ్ళగా మనకు సిక్కుతుంది అండి. 2 కేజీల చేప రుచి ఉంటుంది. ముద్ర చేప ముద్రేనండి. ముద్ర చేప కూడా టేస్ట్ బాగుంటుందండి. మన చెరువు చేపలో శనగ కాకుండా పులస శనగ అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ వంట కూడా ప్రత్యేకంగా ఉండాలండి. ఇది మామూలుగా ఇప్పుడు వండామంటే ఇప్పుడు సుమారు 3 గంటల దాకా 3-4 గంటల దాకా ఉడకాలండి. బాగా దాన్ని కట్టెల పొయ్యి మీద దేని మీద వండుతారంట కదండి? అవునండి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కేజీ సైజ్ ఉన్నదండి 3,000, 3,500, 4,000 కూడా ఉందండి ఈ సంవత్సరం. ఎంతవరకు పొలుగుతుంది? మన ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చేటప్పుడు 10,000 దాకా వెళ్తుంది. 10,000 దాకా అయినప్పటికీ దీని డిమాండ్ ఏం తగ్గలేదండి. అది మొత్తానికి మన అచ్చయ్య గారు చెప్పింది. ఏటా ప్రతి సంవత్సరం కూడా దీని డిమాండ్ పెరుగుతున్నది తప్ప తగ్గేది కాదు. ఎప్పుడో చెప్పారు పుస్తులమ్మైనా పులసకూర తినాలనేది. నిజంగా ఆ నానుడు అలాగే కొనసాగుతున్నది. పుస్తులు అమ్మకపోయినా ఆస్తులు అమ్మైనా కానీ పులసకూర తినాలని, పులసకూర ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఈ నాన్ వెజ్ ప్రియులు ఈ రోజు కూడా ఈ అచ్చయ్య గారి షాప్ కావచ్చు, ఇంకా ఇప్పుడు గోదావరి పులసలు చాలా చోట్ల దొరుకుతాయి.
కానీ ఇక్కడైతే స్పెషల్ అని మనం చెప్పాలి. మొత్తానికి ఇప్పుడు ఈ వంట చేసే విధానం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులసలో ఇప్పుడు సిద్ధాంతం బ్రిడ్జి వద్ద మనం వచ్చాం కదా, ఇక్కడ కూడా కొంతమంది వినియోగదారులు పులస ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, నాన్ వెజ్ ప్రియులు ఇక్కడికి వచ్చారు కొనుగోలు చేయాలని. మీ పేరు ఏం పేరండి? నా పేరు మురళీ. ఎక్కడి నుంచి వచ్చారు? దేవోన్ నుంచి వచ్చారు. పులస కొందామని వచ్చారా? అవునండి. ఏంటి ఎలా ఉంది పులస రేట్లు ఎలా ఉన్నాయంటారు? అడిగారా? ఈ సంవత్సరం కొంచెం డిమాండ్గానే ఉన్నాయండి. అయితే ఈ యొక్క పులస కోసం మా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకెళ్దామని వచ్చారు. బంధువుల కోసం? అవునండి. ఏంటి ఆట తింటారా పులసని? తింటాం. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే అండి, ఇది సముద్రంలో ఉన్నప్పుడు ఇలస అండి. ఇది మన గోదావరిలోకి వచ్చేసరికి దీన్ని రూపాంతరం చెంది పులస అవుతుంది. దీని రుచి మహా అద్భుతం అండి. దీంట్లో వండుకోవడం అనేది కూడా ఒక స్పెషల్గా ఉండాలండి. ఎలబట్టెలా వండిస్తే కర్రీ బాగోదండి. కట్ల పొయ్యి మీద ఒక మట్టి కుండలో కట్ల పొయ్యి మీద వండుకొని దీన్ని నైట్ వండుకొని మార్నింగ్ తింటాండి. దీని రుచి చాలా అద్భుతం అండి. ఇవన్నీ కూడా మీ ఇంటికాడ వండుతారా? మా అమ్మగారు వండుతారండి, మా సిస్టర్ వండుతుందండి. బాగా చేస్తారు. ఇంటిల్లి బాది ఒకసారైనా ఏడాదికి ఒకసారి తినాలి. తింటామండి డెఫినెట్. సరే, అయితే మొత్తం ఈ పులుసుకూర వండించాలని మొదట్లోనే వచ్చారు మీరు. జూన్ జూలై కదా, జూన్ జూలై అక్టోబర్ వరకు ఇంచుమించు వస్తాయి పులుసులు. అవునండి. ఈ సంవత్సరం అయితే డిమాండ్ ఉందంటారు. బాగా డిమాండ్. కేజీ ఎలా ఎంత డిమాండ్ ఉన్నాయి కానీ ఇది సంవత్సరానికి ఒకసారి తినకపోతే మాకు రుచించదండి. రుచించదు. అవునండి. ఎన్ని చేపలు తిన్నా కానీ, గోదావరి చేపలు తిన్నా, చెరువు చేపలు ఎన్ని తిన్నా కానీ మాకు ఎక్కువ చేపలు చిలవతి సందులు ఇవి దొరుకుతాయండి. దాని టేస్ట్ వేరండి, దీని టేస్ట్ వేరండి. చేపల్లో రారాజు ఇదండి. అది మొత్తానికి పులుసు అంటేనే చేపల్లో రారాజు అని చెప్తున్నారు. ఏడాదికి ఒకసారైనా పులుసుకూర తినకపోతే ఇంటిల్లిపాది కావచ్చు, హైదరాబాద్లో ఉన్న బంధువులకు కావచ్చు, ఎక్కడెక్కడ వచ్చేవాళ్ళు కావచ్చు, ఒకసారి ఆయన రుచి చూడాల్సి ఉందేనని నాన్ వెజ్ ప్రియులు చెప్తున్నారు. పులసకూర, ఈ పులసకూరను వండాలంటే ఒక ప్రత్యేకమైన విధానం గోదావరి జిల్లాలోకి మాత్రమే తెలుసు. గోదావరి జిల్లాలంటేనే నాన్ వెజ్ రుచులు వండటంలో ఆరితేరిన చేతులు ఇక్కడన్నీ. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పులస చేపల్ని గోదావరి వాళ్ళు వండినట్టుగా ఏ జిల్లా వాళ్ళు కూడా వండలేరు. దొరకటం గోదావరి జిల్లాలోనే దొరుకుతుంది పులస చేప. వండే విధానం కూడా ఇక్కడే బాగుంటుంది. ఎన్నో రకాలుగా ఎన్ని వంటలు చూసినప్పటికీ పులస చేప వండే విధానం తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా పులస చేపను వండే విధానంలో చాలా వరకు అనేక నియమాలు పాటిస్తారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అచ్చయ్య గారి దగ్గర పులస కొన్నాం. అచ్చయ్య గారు ఈ ప్రాంతం వాళ్ళు అందరూ కూడా చాలామంది, ఎందుకంటే చాలామంది పులసలు కొనుగోలు చేసుకుని ఇంటికి పట్టుకెళ్తారు, కానీ వాటి టేస్ట్ రాదు. ఎందుకంటే వండే విధానం తెలియాలి. అందుకే చాలామంది అచ్చయ్య గారి చేత వండించుకుంటారు. అమ్మటం, వండటం, వర్చటం కూడా అచ్చయ్య గారికి తెలుసు. అందుకే ఈ పులస చేపలను వండే విధానంలో అచ్చయ్య గారితో పాటు అచ్చయ్య గారి కుటుంబంలో కూడా చాలామందికి అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు అచ్చయ్య గారు కుమార్తె ఉన్నారు. ఆవిడ మనకు ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం పులస ఎలా వండాలి, ఏ విధంగా వండాలి, టేస్ట్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. అమ్మా, ఏంటి పులస కూర వండటంలో మీ నాన్నగారు బాగా సిద్ధహస్తులు, మీకు కూడా వచ్చిందా? వచ్చింది. ఎలా వండాలి ఏంటి ఒకసారి చెప్పండి. ఇదేంటిది మట్టి పాత్ర తీసుకున్నారు? మట్టి పాత్రలో వండుతున్నామండి. చేపలు అలా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది మట్టి పాత్ర తీసుకోవాలి. తర్వాత చేప ముక్కలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు తరిగి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కరివేపాకు అయ్యే వేసుకోవాలి మన సరిపడగా. వేసుకున్న తర్వాత కొంచెం 5 చెంచాలు కారం, ఒక చేపకైతే 2.5. ఇప్పుడు ఇది మనం మట్టి పాత్ర తీసుకున్నాం. మట్టి పాత్రలోకి మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనం చేప ముక్కలు చక్కగా వేసేసుకున్నాం. వీళ్ళకి ఉప్పు కారం పట్టించక్కలేదా? పట్టాలా? అంటే మనం పెట్టలేదు, అందుకు అడిగాను. మట్టి పాత్రని ఎందుకు వాడాలండి? టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుందని మట్టి పాత్ర వాడతారు. ఏమంటే ఏమయ్యాలి? అదంతా వేయండి. 2 చెంచాలన్నర కారం వేయాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోవాలమ్మా? కళ్ళుప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అయ్యే తరుక్కోవాలి. ఉల్లిపాయలు మామూలుగా మనం కేజీ చేప తీసుకున్నాం కదా, కేజీ చేపకి ఎన్ని ఉల్లిపాయలు వేయాలి? చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేయచ్చు, 2, 3. పెద్దగా మాదిరిగా ఉంటే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఓకే, వేయండి. తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడు 2 ఉల్లిపాయలు మనం అందులో మిక్స్ చేసుకోవాలి. వేసేసాం.
తర్వాత బెండకాయలు ఖచ్చితంగా వేయాలి ఇందులో. బెండకాయలు ఖచ్చితంగా వేయాలి. అంటే బెండకాయల వల్లనే టేస్ట్ వస్తుందంటారా పులుసు కూరకి? అవునండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేయాలా? వేయాలి. ఓ ముక్క అంటే సరిసగం. ఇది నెయ్యా? నూనె. ఆవు నూనె? మామూలు వేరుశనగ నూనె. వేరుశనగ. సాధారణంగా ఇప్పుడు పులస కూరలోకి ఆవకాయ నూనె కూడా వేయాలంటారు ఏంటి, నిజమా? వేయాలండి. అంటే లాస్ట్లో ఉడికే ముందు వేసుకుంటారు? లాస్ట్లో వేసుకోవాలండి. ఈ సరిపడా ఇప్పుడు ఆ కూరకి కేజీ చేపలకి సరిపడా మనం బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు అవి ఒక 2 చిన్నకాయ అయితే ఒక ముక్క, లేకపోతే 2 ముక్కలు కోసుకోవచ్చు. మసాలా ఏమి వేయక్కర్లేదమ్మా? మామూలుగా మన చేపల కూరలో మసాలా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి అంతే తప్ప మనకి అచ్చి మసాలాలు ఇవన్నీ ఏమి వేయక్కర్లేదు. పచ్చిమిరకాయలు కూడా సన్నగా తరుక్కోవాలంటారా, లేకపోతే పొడవుగా మామూలుగా ఇలా కోసుకోవాలి? పొడవుగా కోసుకుని వేసేసుకోవటమే. అవి ఇంట్లో పిల్లలు కూడా బాగా తింటారా పులుసు కూర? తింటారండి. బంధువులు వస్తూ ఉంటారండి? వస్తూ ఉంటారు. అంటే ఈ 3 నెలలు బాగా మీకు కూడా ఈ పులుసు కూర రోజు ఇంకా నాన్ వెజ్ అనుకుంటా పొయ్యి అంతా. ఇది వరకండి కట్టెల పొయ్యి మీద ఉండేవారు, మరి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఉండటానికి అవకాశం ఉంటున్నదా? లేదండి, మామూలుగా స్టవ్ మీదే వండేస్తారు. మరి అటువంటి మనకి ఇందులో వాసన పులుసు ఎక్కువ ఉండాలేమో? ఉండాలండి. పులుసు ఎక్కువగా ఉండడం కోసం మనం చింతపండు బాగా ఎక్కువ వేసుకోవాలండి. మన సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఆవు నూనె, వేరుశనగ నూనె 1 కప్పు. వాటర్ కొంచెం వేసుకోవాలండి, పులుసు వేసుకుంటాం కాబట్టి. పులుసు ఎక్కువగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టాలి. ఇలా పొయ్యి మీద. మరి చింతపండు అది మధ్యలో వేయాలా? కొన్ని కొంచెం మరిగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసుతో వేసుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టేస్తారు? పెట్టేస్తాం. చింతపండు ఒక వండ వేసుకుండి 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్ళు వేసుకున్న తర్వాత అది కూరలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకుండి మొత్తం కలిపి మళ్ళీ అలా 1/2 లీటర్ నీళ్ళతో వేయాలండి. అలా 3 చేయాలండి. 3 అలా వేసిన తర్వాత అది ఉడుకుతూ ఉండగా అప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటున్నామండి. మనం సరిపడగా చింతపండు సరిపడగా ఉప్పు కారం అన్నీ వేసుకుండి సరిపడగా అన్నీ చేసుకోవాలండి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టానండి, అది ఉడుకుతూ ఉండగా వేయాలండి. ఒక ఉండ వేసుకుండి నీళ్ళయ్యే సరిపడగా వేస్తున్నానండి. అలా కొంచెం మరగనిచ్చాక అప్పుడు చింతపండు పులుపు తీసుకుని 3 టైమ్స్ వేసుకోవాలి. 3 సార్లు వేయాలి. అలా వాటర్ మనం పులుసుకి ఉండాలి కాబట్టి అలా చూసుకుని వాటర్ వేసుకోవాలి సరిపడగా. ఆ తర్వాత ఉడికిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవకాయ నూనె అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 గంటలు ఎందుకు పడుతుంది? చేపల కూర అంటే స్పీడ్గా అయిపోతుంది కదా, 3 గంటలు ఎందుకు పడుతుంది? స్పీడ్గా పెడితే మరి ముక్క విరిగిపోతుంది కదండి. మరి చేపల కూర మనం మామూలు చేపలు వండుకుంటాం, అవి వెంటనే అయిపోతాయి 5 నిమిషాలు 10 నిమిషాలు. మరి ఇది టేస్ట్ ఉంటుంది కదా. టేస్ట్ ఉండాలంటే ఎక్కువ సేపు ఉండాలి. అది మొత్తానికి మనకి పులస కూర ఏ విధంగా ఉండాలని ప్రాసెస్ అయితే ఒక రకంగా మనకి అచ్చయ్య గారు వాళ్ళ పాప చెప్పడం జరిగింది. మొత్తం అంతా ప్రాసెస్ ప్రకారం మట్టి కుండపై చక్కగా చేశారు. 3 టైమ్స్ అయితే తర్వాత ఇప్పుడే పెట్టారు పొయ్యి మీద. ఇది 3 గంటల పాటు ఉడకడం అంటే ముక్క బాగా ఉడకాలి, ఉడికితేనే దాని టేస్ట్, ఆ టేస్ట్ ముక్క నుంచి దిగే రసం అలాంటిది ఏంటంటే టేస్టీ అది గ్రేవీలోకి వస్తుంది, ఆ గ్రేవీ రుచిగా ఉంటుంది. ఇది ప్రస్తుతానికైతే మనకి పొయ్యి మీద పెట్టారు. ఇది 3 గంటల పాటు ఉడకాలి. ఆ 3 గంటల ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. అనంతరం కూడా తదుపరి ప్రాసెస్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులస కూర మొదటి నుంచి కూడా ఆ పులస కూర చేసే ప్రాసెస్ చాలా డిఫరెంట్ అని మనం చెప్పుకున్నాం. పులస కూర దింపేటప్పుడు కూడా ఒక 10 నిమిషాల్లో దింపుతాం అనగా ప్రత్యేకమైన కొన్ని అందులో దినుసులు వేయాలి. ఏంటి ఆ దినుసులు ఎలా వేస్తారు ఇప్పుడు మనకు చెప్తుంది అమ్మాయి, ఒకసారి చూద్దాం. జీలకర్ర వెల్లుల్లిపాయ అండి 10 నిమిషాలు దింపే ముందు వేసుకోవాలండి. మొత్తం దింపే ముందు వేసుకోవాలండి 10 నిమిషాల ముందు. తర్వాత వెన్నపూస 2 చెంచాలు వేసుకోవాలండి. వెన్నపూస 2 చెంచాలు వేసుకోవాలండి. కుమ్ముటాండి కొంచెం
ప్రత్యేకంగా ఇందులో వేయాలి. వేయాలండి. అంటే స్పూన్ అండి ఇది కేజీకి ఇంత ఉంటుందా లేకపోతే మామూలుగా సగం వేయాలండి, స్పూన్లో సగం వేయాలి. ఓకే ఓకే. ఆవకాయ ఓటు కూడా వేసుకోవాలండి, 2 చెంచాలు. అంతేనండి. మొత్తానికి ప్రాసెస్ అంతా పూర్తయిపోయినట్టేనండి. పూర్తయిపోయినట్టేనండి. మనం కొంచెం గ్రేవీగా దింపుకోవాలండి అంతే. గ్రేవీగా కొద్దిగా ఒక 10 నిమిషాలు ఇప్పుడు మనం వేసాక ఇప్పుడు 10 నిమిషాలు ఉడికితే మొత్తం క్లియర్ అండి. పులస కూర ఉడికిపోయినట్టే. వేడి వేడిగా తింటే బాగుంటుందో చల్లారాకే తినాలండి. చల్లారాకే తినాలి. అవసరంగా తెల్లారాకే తినాలి, కానీ అందరికి అలా కుదరదు. వెంటనే తినేవాళ్ళు ఉంటారు, అట్లా ఉంటుంది. ఈ రోజు వండుకున్నది రేపు అలా తింటే బాగుంటది, మంచి టేస్ట్ వస్తుంది. సముద్ర చేపలు ఏదైనా కానీ ఈ రోజు వండుకుని రేపు తింటే బాగుంటాయి. అలాగే పులుసు కూర కూడా అంతే. కానీ మనం ఉన్న ఫాస్ట్ కల్చర్ లో ఇప్పుడు వెంటనే అన్ని తినేస్తున్నారు, అయినప్పటికీ టేస్ట్ ఏం తగ్గదంటారా? వేడిగా తిన్నా కానీ టేస్ట్ ఉంటుంది, ఇంకా పెరుగుతుందా? 2 రోజులు ఇంకా ఉంచుకుంటే ఇంకా పెరుగుతుంది. అంటే కొంచెం వేడిగా ఉంటే కొంచెం టేస్ట్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది మొత్తానికి ఒక ప్రాసెస్. పులస కూర ఎలా వండాలి అనే విధానం అయితే పూర్తిగా తెలుసుకున్నాం. మనం ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉంది, ఈ టేస్ట్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదో పులస కూర అంటే ఆషామాషి ఏదో డబ్బులుంటే చాలు వండుకుని తినేయచ్చు అనుకుంటే పొరపడినట్టే. చాలా ప్రాసెస్ ఉందండి నిజంగా. ఈరోజు చూస్తుంటే ఎప్పుడు కొన్నప్పటి నుంచి ఇప్పుడు ఇదిగో నేను పులస కూర తింటున్నాను, టేస్ట్ ఎలా ఉందో. 3.5 గంటల పాటు మట్టి కుండపై వండటం అంటే చాలా ప్రాసెస్ అండి ఇది. దీని రుచి ఎలా ఉంటుందో దాన్ని వండే విధానం కూడా అలాగే ఉంది. ఇంటిల్లిపాది తినాలంటే ఈ మాత్రం కష్టం పడాలనుకోండి. అయినప్పటికీ కూడా గురుగారు ఇప్పుడు 4 గంటల ప్రాసెస్. అవునండి. ఇప్పుడు మీరు చాలామందికి పులస కూర వండి పెడతా ఉంటారు. అవునండి. ఇలాగా ఒక పొయ్యి మీద 4-5 గంటలు ఉండాలంటే మీకు ఇబ్బంది అవుదా? ఇబ్బంది ఏముందండి, మరి దాని దగ్గర రుచి రావాలంటే ఇబ్బంది ఏముండదండి. దాని దగ్గర రుచి రావాలంటే ఇంకా అలాగే 4 గంటలు 5 గంటలు ఉండాలంటేనండి. కూర ఉండాలన్నా. ఇప్పుడు పులుసు అయితే చాలా టేస్ట్. నేను పులుసు కూర ఎప్పుడు తినలేదండి. తింటామంటే వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం తప్ప నేను తిన్నది తక్కువే. కానీ వండి విధానంలో కూడా తేడా. ఇంటికాడ వండించుకున్నాను ఒకసారి. పులుసు ఇవాళ ఇప్పుడు వండుకున్న కూర రేపు పొద్దున్న కూడా తినొచ్చిన దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది, ఎల్లుండి కూడా ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. కాకపోతే అది చెంచాతో తీసుకోవాలి కానీ తప్ప చేయి తగలకూడదండి. చేయి తగిలితే మనకు చలాసం వస్తుందండి. చేయి తగలకుండా మామూలుగా చెంచాతో తీసుకుంటే 2 రోజులైనా 3 రోజులైనా టేస్ట్ అలాగ ఉంటుందండి. ఓకే. అంటే ఎంతసేపు కూడా మనం ఇది స్పూన్ తోటి తీసుకుని చేసుకోవాలండి. అది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మళ్ళీ కూర కర్రీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. అది పక్కన కిచెన్లోనే పక్కన పెట్టుకోవాలండి. ఇది ముక్క పెద్ద టేస్ట్ ఉండదు అన్నారు, ముక్క కూడా చాలా బాగుంది. ముక్కకే ముందు టేస్ట్ ఉంటుందండి, తర్వాత పులుసు కూడా ఇంకా టేస్ట్ వస్తుందండి. ఉండే కొద్ది ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది, పులుసు కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ పులసలో 3 నెలలు ఉంటాయండి సీజను? 3 నెలలు వస్తుందండి. 3 నెలలు. ఈ 3 నెలలు డైలీ మీ ఇంట్లో పులస కూర ఉంటుందా? డైలీ ఉంటుందండి. ఉండాలండి. కస్టమర్స్ కూడా వచ్చి మామూలుగా 2 సార్లు 3 కూరలు పట్టుకెళ్ళి. ఏమైనా మీరు అదృష్టవంతులండి. ఇప్పుడు పులస కూర తినాలంటే చాలా ఇబ్బంది పడాలి, డబ్బు అవుతుంది అంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అవునండి. మీకు రోజు గోదావరి పులస దొరుకుతుంది. ఇంటిల్లిపాది కూడా శుభ్రంగా తినవచ్చు. ఏది ఏమైనా మన అచ్చయ్య గారు చెప్పినా, పబ్లిక్ చెప్పుకున్నా, నాన్ వెజ్ ప్రియులు చెప్పినా ఏదైనా టేస్ట్ చేస్తే తప్ప తెలియదు కదండి. నేను టేస్ట్ చేశాను ఇప్పుడు. నిజంగా పులుసు కూర మామూలుగా లేదండి, అమృతంలా ఉంది. చాలా చేపలు ఉంటాయండి. చాలా చేపలు ఉంటాయి, చాలా టేస్టీగా ఉండే చేపలు కూడా ఉంటాయి. రాజుల్లో చేపల్లో రారాజు ఏదైనా ఉందంటే పులుసు కూరే. ఇంకెందుకు మీరు ఆలోచన? సీజన్ వెళ్ళిపోకముందే మీరు కూడా ఒకసారి గోదావరి సిద్ధాంతం దగ్గరికి వచ్చేయండి. మన అచ్చయ్య గారి షాప్ ఉంది, హ్యాపీగా కొనుక్కోవచ్చు, అక్కడ వండించుకోవచ్చు. లేదా మీ ఇంటికాడ వాళ్ళు బాగుంటుంది అక్కడైనా వండించుకోవచ్చు. ఏదైనా కట్టెలపై ఉండాలండి. మనం ఇప్పుడు ఉన్న మారిన కాలాన్ని బట్టి కొంత గ్యాస్ స్టవ్ మీద కూడా వెళ్తున్నాం. కట్టెలపై అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పటికే టేస్ట్ ఎక్కువ ఉంది, ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందు ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.